నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం పేరుతో భూ సేకరణలో అన్యాయం జరుగుతుందంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముగులపల్లి మండలంలో రైతులను అక్రమంగా అరెస్టు చేసి బలవంతంగా భూముల్లోకి చొరబడుతున్నారని ఆరోపిస్తున్నారు. సరైన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు తీవ్రంగా నిరసనలు తెలుపుతున్నారు. నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం మొగులపల్లి మండల కేంద్రంలోని రైతుల భూములను బలవంతంగా స్వాధీనం చేసుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించకుండా తక్కువ ధర నిర్ణయించడం అన్యాయమని వారు అంటున్నారు. సమీపంలోని నవాబుపేట గ్రామంలో 27,50,000 రూపాయలు చెల్లిస్తుండగా మొగులపల్లి మండల కేంద్రానికి కేవలం 22,50,000 ఇవ్వడం వివక్ష చూపడం కాదా అని ప్రశ్నించారు. కాగా నిరసన తెలుపుతున్న రైతులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అందరికీ పాత్రికేయ మిత్రులు నమస్కారం. మేము మొన్న బేస్తవారం రోజు మా ఫీల్డ్కు రావడం జరిగింది. ఎస్ఐ గారిని, ఎంఆర్ఓ గారిని మేము రిక్వెస్ట్ చేశాం. ఇది ఒక 3 days టైం ఇవ్వండి. 3 days లోపు మేము సోమవారం రోజు వెళ్ళి కలెక్టర్ గారికి సంప్రదించి మా యొక్క సమస్యను చెప్తాం. ఆ తర్వాత మేము మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా చెప్తామని చెప్పి మేము వారిని అనుమతి తీసుకున్నాం. మేము సోమవారం రోజు ఆర్డీఓ గారు ఫోన్ చేస్తే ఆర్డీఓ గారు ఇది కలెక్టర్ ప్రోగ్రామ్ ఉంది, మన సీఎం గారి ప్రోగ్రామ్ ఉంది కాబట్టి మీరు మంగళవారం రాని చెప్పడం జరిగింది. నిన్న మంగళవారం రోజున అందరం మొగులపల్లిలో ఉన్నటువంటి 14 మంది రైతులు అందరం వెళ్ళి మేము కలెక్టర్ గారి ఆఫీస్కి పోవడం జరిగింది. మార్నింగ్ 9 o'clock నుండి ఈవినింగ్ 7 o'clock దాకా మేము మంచినీళ్ళు కూడా అన్నం తినకుండా మేము కలెక్టర్ ఆఫీస్లో పోయి వెయిట్ చేయడం జరిగింది. అక్కడ మాకు కలెక్టర్ గారు అందుబాటులో లేకున్నా కూడా మేము జాయింట్ కలెక్టర్ గారిని కలిసి మా యొక్క సమస్య మేము వినోదించడం జరిగింది. తదనంతరం మేము ఆర్డీఓ గారు కూడా మార్నింగ్ నుండి మధ్యాహ్నం తర్వాత కూడా మేము ఆర్డీఓ గారు 4 times చేస్తే మా కోసం మళ్ళీ ఆర్డీఓ గారు కూడా రావడం జరిగింది. వచ్చిన తర్వాత మా సమస్య చెప్పాం. సార్, మేము భూములు ఇవ్వడానికి సిద్ధమే, మాకు సరైనటువంటి పరిహారం చెల్లించినట్లయితే మేము ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. దయచేసి మా కలెక్టర్ గారు చెప్పిన తర్వాత మా బాధ వెలువచ్చిన తర్వాత వారు ఇచ్చే హామీ పైన మేము మీకు వచ్చి మా భూములు ఇవ్వడం మేము సిద్ధమని చెప్పాము. కానీ బలవంత భూసేకరణ కొని ఎంఆర్ఓ గారు ఏది అతి ఉత్సాహంతో రైతులను విభజించి పాలసీ చేస్తాను, రేపటి నుండి మమ్మల్ని ఏ విధంగా మమ్మల్ని చంపి తీసుకుంటే తీసుకోనని చెప్పి ఎంఆర్ఓ మేము చెప్తున్నాం. ఎందుకు మరి ఇంత ఉత్సాహం చేస్తున్నారు? మేము రైతులం కాదా? మా భూములు మేము బలమైనది, మేము ఉన్నటువంటి మా వారసత్వం వచ్చిన భూములు కాదా? మరి వాళ్ళు ఆ విధంగా వాళ్ళు భూముల విధంగా మేము భూములు మా తాత ముత్తాతలు సంపాదించలేదా? మేము రంగపురం విలేజ్ లోపల ముఖ్యంగా ఈ చట్టం లోపల చెప్తారు, చట్టం లోపల పెద్దలు ఏది అధికారులు చెప్తారు, ఏది చట్టం అందరికీ ఒకే విధంగా ఉన్నట్టయితే రంగపురం విలేజ్ లోపల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 21,50,000 ఉన్నటువంటి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 29,60,000 ఇవ్వడానికి మరి మీకు రంగపురం మీద ఉన్న ప్రేమ ఎందుకు? మొగులపల్లి టౌన్లో ఎందుకు మీకు ఆ ప్రేమ లేదు? మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. 29,60,000 ఇచ్చినటువంటి అధికారులు మొగులపల్లి మండలి హెడ్ క్వార్టర్ ఆ రోజు 21,50,000 ఉంటే ఈరోజు 22,50,000 ఉన్నటువంటి మొగులపల్లి హెడ్ క్వార్టర్ ఎందుకు మరి అమౌంట్ పెంచడానికి మీకు ఎందుకు ఆ విధంగా బాధ వేస్తూ మాకు అర్థం కావట్లేదు. మా భూములకు నిజంగా రంగపురం కంటే మొగులపల్లి టౌను ఎక్కువ ఉందా తక్కువ ఉందా నిజమైనటువంటి వెరిఫికేషన్ చేసి పెంచినైతే మా ప్రాణాలు పైన కూడా దీనికి భూములు పోయించలేదు. ఇప్పుడు ఇక్కడ కలెక్టర్ వస్తేనే ఈ ఫీల్డ్ మీద రావాలి, దేనికైనా మేము సిద్ధం.